హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సజ్జటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్ అయితే ఈ సంక్రాంతికి ఆఫ్లైన్లో తీసుకోవాల్సినటువంటి ద బెస్ట్ 43 ఇంచ్ టీవీ గురించి అయితే పార్ట్ 1 వీడియో అయితే అప్లోడ్ చేశారు కదా. సో ఆ వీడియో కంటిన్యూషనే ఇది పార్ట్ 2 వీడియో అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు 55 ఇంచ్ దగ్గర నుండి 75 ఇంచ్ వరకు ఆఫ్లైన్లో మనం ఫోకస్ చేయవలసినటువంటివి, అలాగే ఈ సంక్రాంతి పర్చేజ్ చేయవలసినటువంటి ద బెస్ట్ టీవీస్ గురించి అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ టీవీస్ మాత్రం మీరైతే ఆఫ్లైన్లో ఫోకస్ చేసుకోండి. మీ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవ్వబోతున్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉండడం జరిగింది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్ని కూడా నాకైతే తెలియచేయండి. ఫ్రెండ్స్, మనకి స్మార్ట్ టీవీస్ని బ్రాండ్స్ వారీగా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్రాండ్ వచ్చినప్పుడు ఎల్జీలో ఇప్పుడు చెప్పేటువంటి టీవీస్ మీద అయితే మీరు ఫోకస్ చేసుకోండి ఆఫ్లైన్లో. ఇందులో మనం ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి LG UT80 మాట. ఇందులో మీరు ఫోకస్ చేయవలసిన వచ్చినప్పటికి 55 ఇంచ్ అలాగే 65 ఇంచ్లు అయితే ఈ మోడల్ తీసుకోవచ్చు. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుందన్నమాట. 55 ఇంచ్ ప్రైస్ వచ్చినప్పటికి మనకి అప్రాక్సిమేట్లీ 50,000 రూపాయల బడ్జెట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే 65 వచ్చినప్పటికి 78,000 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది. ప్రైజెస్ అనేటువంటి అంటే స్టోర్ని బట్టి కొంచెం డిఫరెన్స్ అయితే అవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. దీని యొక్క మన స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి IPS ప్యానల్తో రావడం జరుగుతుంది. ఏదైతే మన ప్రీవియస్ LG UR7500 టీవీ ఉందో సేమ్ అదే టీవీ అన్నమాట. కాకపోతే మనకు ప్రాసెసర్ డిపార్ట్మెంట్లోని అలాగే ఏఐలో కొన్ని చేంజెస్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ప్రాసెసర్ వచ్చినప్పటికి ఆల్ఫా 5 7th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. అలాగే ఇది మనకి AI బ్రైట్నెస్తో వస్తుంది. అదేవిధంగా మనకి AI సౌండ్ పోర్ట్ టెక్నాలజీతో కూడా రావడం జరుగుతుంది. సో మనకి ఇందులో AI అయితే చాలా మంచిగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇది మనకి వెబ్ వాయిస్ వెర్షన్ 24తో రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి LG టీవీ కూడా 5 years పాటు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయంగా మనం నోట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కనుక ఇంకా కొంచెం మంచి బడ్జెట్ యాడ్ చేసుకుంటాము, మాకు అక్కడ QNED కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే QNED 75 అయితే పిక్ చేసుకోండి. సో ఇది మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే QNED అయితే ఆఫర్ చేస్తుంది. లేదు మాకు కొంచెం మంచి ప్రీమియం QNED కావాలి, అందులో మాకు మంచి AI కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే 88T అయితే తీసుకోండి. ఇది మనకి కంప్లీట్గా AI ఫీచర్స్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 75కి 88Tకి ప్రాసెసర్లో కూడా చేంజెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మన పెర్ఫార్మెన్స్ అలాగే పిక్చర్ క్వాలిటీలో కూడా హ్యూజ్ చేంజ్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. సో నేను మీకు 88 స్పెక్స్ అయితే చెప్తాను. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QNED IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 8 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్రాసెసర్తో మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు లేదా మూవీ చూస్తున్నప్పుడు కావచ్చు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎంజాయ్ చేస్తాం. చాలా మంచి రియల్ టోన్ కలర్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇందులో మనకి 20 watt స్టీరియో స్పీకర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఈ స్పీకర్స్ మనకి డాల్బీ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే 55 వచ్చేటప్పటికి 80K బడ్జెట్లో రావడం జరుగుతుంది. అలాగే 65 వచ్చేటప్పటికి 1,10,000 రూపాయలు అయితే ఉంది. అలాగే 75 వచ్చేటప్పటికి 1,71,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి వీటి యొక్క ప్రైజెస్. లేదు బ్రదర్, ఇంకా మేము కొంచెం మంచి బడ్జెట్ అనేటువంటిది పెట్టుకుంటాము, మాకు OLED టీవీస్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే LG B3 OLED అయితే మీరు పిక్ చేసుకోండి. ఇది మనకు ఆఫ్లైన్లో ఎక్కువగా సేల్ అవుతున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ OLED టీవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకి 55 వచ్చినప్పటికి 1,20,000 అయితే ఉండడం జరిగింది. 65 వచ్చినప్పుడు 1,80,000 ఉండడం జరిగింది. అలాగే 75 వచ్చినప్పటికి 2,40,000 రూపాయల బడ్జెట్ అయితే ఉండడం జరిగింది అనమాట. సో దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి OLED ప్యానల్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 7 6th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. మనం ఇందాక చూసాం కదా ఆల్ఫా 8 AI ప్రాసెసర్. సో దానికంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి OLEDలో ఇది మనకి వన్ ఆఫ్ ద కింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి కలర్స్ యొక్క టోనింగ్ అనేటువంటి చాలా మంచిగా ఈ యొక్క ప్రాసెసర్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మన HDR10+ HLG టెక్నాలజీతో పాటుగా డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనకి AI బ్రైట్నెస్ మోడ్ లాంటి కంప్లీట్ AI ఫీచర్స్ కూడా ఈ టీవీలో ఆఫర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 20 watt డాల్బీ అట్మాస్ సౌండ్స్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మన పిక్చర్ క్వాలిటీలో సౌండ్ క్వాలిటీలోని కూడా ద బెస్ట్ అవుట్పుట్ అయితే ఈ టీవీ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు LG ఏంటంటే ఈ 4 టీవీస్ వైపు ఫోకస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏమో LG UT80, సెకండ్ వచ్చేటప్పటికి ఏంటంటే బడ్జెట్లో కావాలనుకుంటే LG QNED 75, అలాగే కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటే మంచి ప్రీమియం QNED టీవీ కావాలనుకుంటే 88T, ఇంకా మంచి మాకు OLED టీవీ కావాలనుకుంటే B3. సో ఈ 4 టీవీస్లో మీ బడ్జెట్ ప్రకారం ఒక టీవీని అయితే పిక్ చేసుకోండి. ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవ్వబోతున్నాయి అన్నమాట.
నెక్స్ట్ బ్రాండ్ వచ్చేటప్పటికి సోనీ అన్నమాట. సోనీలో బ్రావియా 2. సో ఈ బ్రావియా 2 వచ్చేటప్పటికి ఓన్లీ 55 ఇంచుల మాత్రం మీరైతే పిక్ చేసుకోండి. 65, 75 అయితే ఇదంతా వాల్యూ ఫర్ మనీ కాదన్నమాట. సో మనకి 55 వచ్చేటప్పటికి 57,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. సో దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి ఐపీఎస్ ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మోషన్ ఫ్లో XR ఉంటుంది, అలాగే X రియాలిటీ ప్రోని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన పిక్చర్ క్వాలిటీ అయితే చాలా మంచిగానే ఉండడం జరుగుతుంది. నాట్ బ్యాడ్, మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమి ఉండదు. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా 20 వాట్ ఓపెన్ బ్లఫర్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మేము కొంచెం బడ్జెట్ పెట్టగలము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బ్రావియా 3కి అయితే వెళ్ళిపోండి. మీకు బ్రావియా 2కి 3కి చాలా చేంజెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ముఖ్యంగా టూర్నస్ ప్రో టెక్నాలజీలో చేంజెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఈ టెక్నాలజీ బ్రావియా 2లో ఉండదన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి RGB కలర్స్ ఏవైతే ఉంటే చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అవ్వడం జరుగుతుంది. మనం మంచి రియల్ టోన్ కలర్స్తో పాటు ఎక్కడైతే కలర్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవ్వాలనేటువంటిది ఆటోమేటిక్గా ఇదైతే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తే మనకి బెస్ట్ అవుట్పుట్ని అయితే ఈ టెక్నాలజీ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఇందులో కూడా మనకి మోషన్ ఫ్లో XR ఉంటుంది, అలాగే X రియాలిటీ ప్రో ఇటువంటి టెక్నాలజీస్ అన్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. ఈ టీవీ కూడా మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 55 వచ్చినప్పటికి 75,990 రూపాయలు ఉంది. 65 వచ్చినప్పటికి 96,990 రూపాయలు ఉంది. 75 వచ్చినప్పుడు 1,27,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఇంకా మీరు బడ్జెట్ యాడ్ చేసుకోగలము అనుకుంటే అక్కడ మనకి ఫుల్ అరే టీవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. లైక్ మనకి మినీ ఎల్ఈడి అనుకోండి. సో ఇది మనకి బ్రావియా X90L. సో దీని యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే 55 వచ్చినప్పుడు 1,02,990 రూపాయలు ఉంది. 65 వచ్చినప్పుడు 1,60,000 రూపాయలు ఉంది. 75 వచ్చినప్పుడు 2,50,990 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి ఫుల్ ఎరే ఎల్ఈడి ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనం మినీ ఎల్ఈడి టైప్ కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ దీన్ని కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది. మీకు అయితే రివ్యూ కూడా రాబోతుంది అన్నమాట. సో మీరు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఓకేనా, ఇది మనకి XR ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్సెస్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. మనకి ముఖ్యంగా కలర్ డిపార్ట్మెంట్లో కావచ్చు, అలాగే మనకి ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, సౌండ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ ప్రాసెసర్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ డాల్బీ ఆడియోతో ఈ టీవీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలము అనుకుంటే అక్కడ మనకి OLED టీవీస్ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట. సో మనకి బ్రావియా 8 OLED అయితే మీరు పిక్ చేసుకోండి. బ్రావియా 9 కూడా ఉంది, బట్ అది కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువైపోతుంది. సో మనకి 8 సరిపోతుంది. 8 కూడా మీకు 100% సాటిస్ఫై అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది మనకి 55 వచ్చినప్పటికి 1,94,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. 65 వచ్చినప్పుడు 2,92,000 అయితే ఉంది. అలాగే 75 వచ్చినప్పుడు 3,85,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి OLED ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మనకి XR ప్రాసెసర్ని ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ గురించి మనం అందరూ చెప్పుకున్నాం కదా, చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మనకి 50 వాట్ 2.1 ఛానల్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ టీవీ మనకి డాల్బీ విజన్కి అలాగే డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అంటే మీరు బడ్జెట్ పెట్టుకోగలనుకుంటే మాత్రం దీన్ని బీట్ చేసే టీవీ అనేటువంటిది ఇంతవరకు మన మార్కెట్లో కూడా లేదన్నమాట. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే బ్రావియా 8 క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చినప్పటికి శాంసంగ్ అనమాట. శాంసంగ్లో ఫస్ట్ వచ్చినప్పటికి QE1D. ఈ టీవీ మీరు 55 లేదా 65 ఇంచులు మాత్రమే పర్చేస్ చేసుకోండి. సో మీరు 75 ఆ రేంజ్కి వెళ్ళిపోతాం అనుకుంటే మాత్రం అంత వాల్యూ ఫర్ మనీ కాదు. అక్కడ అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా నేనైతే ఫేస్ చేయలేదు అనమాట. ఇది మన 55 వచ్చినప్పటికి 61,990 రూపాయలు వీళ్ళ సేల్ చేస్తున్నారు. అలాగే 65 వచ్చినప్పటికి 99,999 రూపాయలు, అంటే ₹1,00,000 అయితే 65 ఇంచ్ టీవీ రావడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే డ్యూయల్ LEDs అయితే ఉండడం జరుగుతుంది. అంటే మనకు స్ట్రిప్లో 2 LEDs అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మన HDR10+తో పాటుగా మోషన్ యాక్సిలరేటర్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనకు మంచి సౌండ్ క్వాలిటీ అలాగే ద బెస్ట్ పిక్చర్ క్వాలిటీ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకుంటాం అనుకుంటే అక్కడ మనకి నియో QLED టీవీ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది అనమాట. దాని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి QN90D. ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు నియో ఎల్ఈడీలో అనమాట. ఇది మనకి 55 ఇంచ్ వచ్చినప్పటికి 1,15,000 రూపాయల బడ్జెట్ అయితే ఉండడం జరిగింది. అలాగే 65 వచ్చినప్పటికి 2,07,000 రూపాయల బడ్జెట్ అయితే ఉండడం జరిగింది. అలాగే మన 75 వచ్చినప్పటికి 3,99,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే
4K అల్ట్రా హెచ్డి నియో క్యూ ఎల్ఈడి ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే NQ4 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగిందన్నమాట. ఈ ప్రాసెసర్ని చాలా టైమ్స్ అయితే యూజ్ చేశాను. మీకు ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది ఉంది. ముఖ్యంగా గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలా మనం HDR10+ HLG టెక్నాలజీతో పాటు గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం MEMC టెక్నాలజీ, అలాగే అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఇవన్నీ కూడా ఇందులో ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 60 వాట్ స్టీరియో స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి డాల్బీ ఆడియోతో అయితే రావడం జరుగుతుంది అన్నమాట. లేదు మేము ఇంకా కొంచెం బడ్జెట్ యాడ్ చేసుకోగలం అనుకున్న వాళ్ళ కోసం ఇక్కడ OLED టీవీ కూడా అవైలబుల్ ఉండడం జరిగింది. దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేటప్పటికి S90D. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్లైన్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఆఫ్లైన్లో చాలా ఎక్కువ మంది అయితే ఈ టీవీని పర్చేస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి 55 వచ్చేటప్పటికి 1,67,990 రూపాయల బడ్జెట్ అయితే ఉంది. 65 వచ్చేటప్పుడు 2,18,000 ఉంది. అలాగే 75 వచ్చేటప్పుడు 4,69,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి OLED ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే NQ4 AI సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఇందాక చూసింది ఫస్ట్ జనరేషన్, ఇదేం సెకండ్ జనరేషన్ అనమాట. సో మనకి పిక్చర్ క్వాలిటీలోనే అలాగే గేమింగ్ డిపార్ట్మెంట్లోని కూడా చాలా హ్యూజ్ చేంజెస్ అనేటువంటి మీరైతే నోటీస్ చేయడం జరుగుతుంది. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 40 వాట్ 2.1 ఛానల్ స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే డాల్బీ అట్మోస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. సో ఆఫ్లైన్లో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సెల్లింగ్ టీవీ అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మన నెక్స్ట్ బ్రాండ్ వచ్చేటప్పుడు TCL అనమాట. TCL మనకు ఆఫ్లైన్లో దొరికేది ఒకే ఒక టీవీ, అది కూడా C655 అనమాట. సో ఇది మీరు 55 to 75 వరకు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు 75లో కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన 55 వచ్చేటప్పటికి 39,990 రూపాయలు ఉంది. 65 వచ్చేటప్పటికి 64,990 రూపాయలు ఉంది. 75 వచ్చేటప్పుడు 79,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ గురించి మీకు తెలిసిందే కదా. హైయర్ టీవీస్ పర్చేజ్ చేయాలని చూస్తున్నారు కదా. సో ఇందులో చాలా మోడల్స్ అయితే చెక్ చేసాక అవి కొన్ని వాల్యూ ఫర్ మనీ కాదు, కొన్ని ఏమో ఆఫర్స్ లేవు, కొన్ని వచ్చేటప్పటికి ఏమో అంత మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వలేదు అనమాట. సో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినటువంటి టీవీ మోడల్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది. ఈ నెంబర్ టీవీని అయితే మీరు ఆఫ్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 55 ఇంచ్ వచ్చేటప్పటికి 62,990 రూపాయలు వీళ్ళైతే సేల్ చేస్తున్నారు. అలాగే మన 65 వచ్చేటప్పటికి 80,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. దీని యొక్క స్పెక్స్ మనం రఫ్గా చూసుకున్నట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది ఒక IPS ప్యానల్ అనమాట. సో ఇది మనకి డాల్బీ విజన్కి అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ ఉంటుంది. అలాగే గేమింగ్ ఆడుకోవడం కోసం MEMC టెక్నాలజీతో పాటుగా అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనకు పిక్చర్ క్వాలిటీలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ మీరైతే ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అలాగే మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు డాల్బీ అట్మోస్తో కూడా రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే మీకు హయ్యర్లో చిన్న ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. అప్పటి వరకు మీరు LG కానీ సోనీ టీవీస్ కానీ చూసి ఒక్కసారి మీరు హయ్యర్ దగ్గరికి వచ్చారంటే ఆ కలర్స్ చూసి ఏంటి కలర్స్ షేడ్ అవుట్ అయిపోయినాయా అనే డౌట్ అయితే మీకు రావడం జరుగుతుంది. అదే రోజు మనకు చాలా మంచి కలర్స్ వీళ్ళైతే ఆఫర్ చేస్తారు. కాకపోతే ఇది ఒక చిన్న ప్రాబ్లం అయితే ఈ హయ్యర్ టీవీస్లో ఉండడం జరుగుతుంది. అందు గురించి నేనైతే మీకు అంతగా హయ్యర్ టీవీస్ అయితే రికమెండ్ చేయను. లేదు మీరు హయ్యర్లోనే తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ యొక్క మోడల్ నెంబర్ గల టీవీ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇది మీకు కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి ఆఫ్లైన్లో టార్గెట్ చేయవలసినటువంటి 55 to 75 ఇంచ్ స్మార్ట్ టీవీస్ అయితే ఈ టీవీస్ మీరు ఈ సంక్రాంతికి అయితే పర్చేస్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీస్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇంకా మీరు ఏదైనా స్మార్ట్ టీవీస్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో నా హెల్ప్ ఏదైనా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడం వల్ల నేను మీకు స్మార్ట్ టీవీస్ అలాగే లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.